యోసేపు చెరసాల నాయకుడి దగ్గర ఉండవలసిన పరిస్థితుల్లో కూడా, తను అక్కడ ఉన్న స్థితిలో కూడా చెరసాల నాయకుడు ఏం చేశాడు? పోతిఫర్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి కూడా ఏం చేశాడంటే, వారిద్దరూ తమకు కలిగిన దాన్ని అంతటిని ఎవరికి ఇచ్చారు? యోసేపుకి ఇచ్చారు. ఎవరైనా ఒక వ్యక్తి చేతిలో మనం ఏదైనా పెడితే అది మనకి తిరిగి రెట్టింపు ప్రతిఫలాన్ని దయచేస్తుందంటే మనం ఇవ్వకుండా ఉంటామా? ఎవరైనా ఒక వ్యక్తి మన కొరకు ప్రార్థన చేస్తే తప్పకుండా నేను జవాబు పొందుకుంటాను, అది ఎంత తీరినటువంటి కోరికైనా వారి ద్వారా దేవుడి ప్రార్థన ఆలకిస్తాడంటే వారి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయించుకోకుండా ఉంటామా? ఉండము కదా. అదేవిధంగా యోసేపుకి వారు ఏం చేశారు? తమ దగ్గర ఉన్నదంతటిని, సాధారణంగా మనుషులకు ఒక ఆశ ఉంటుంది, ఏమనంటే నేను ఇప్పుడు దీవించబడిన దానికన్నా ఇంకా అధికంగా దీవించబడాలి అని. మరి అటువంటి ఆశ వీరు కలిగి ఉన్నారు. వాళ్ళు ఎంత ఇచ్చారంట? తనకి వారికి ఉన్నదాన్ని అంతటినీ కూడా ఇచ్చి దాని మీద అధికారాన్ని అంతటిని తనకిచ్చారంట. ఫలితంగా ఏంటి? ఉన్నదాన్ని అంతటినీ కూడా రెండంతలుగా